చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి. ప్రశాంతంగా వాతావరణం ప్రసన్నంగా ఉందన్నమాట. అక్కడ భృగు అనేటువంటి ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన మనస్సు కూడా ప్రశాంతమైన వాతావరణానికి చక్కగా ప్రశాంతంగా ఉత్తేజంగా ఉంది. ఆ సమయంలో ఆయనకి బ్రహ్మము అంటే ఏమో తెలుసుకోవాలని ఒక సంకల్పం కలిగిందన్నమాట. సరే, వారి తండ్రి గారైనటువంటి అరుణుడి దగ్గరికి వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసి మరి చక్కగా బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకోవాలన్నది తండ్రి గారు, మీరు నాకు దాన్ని ఉపదేశించండి అని చెప్పారు అన్నమాట. సరే, ఆధ్యాత్మిక విద్య నేర్చుకునేటటువంటి వారికి వినయ విధేయతలు అనేటువంటివి చాలా ముఖ్యం అన్నమాట. ఈ వినయ విధేయతలు, ప్రేమ అటువంటివి కూడా పెడముఖంగా ఉన్నటువంటి వారిని కూడా మనకి అభిముఖంగా చేస్తాయి. శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేస్తాయి అన్నమాట. కాబట్టి ఆ తండ్రి గారు ఆ కుమారుడి యొక్క వినయానికి సంతోషించి